అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఏంటి మంచిగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అనుకుంటున్నారా? అవునండి. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్‌గా మా ఆయన రోబో డైనర్‌లో సర్ప్రైజ్‌గా క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకొచ్చారు. నాతో ఏమో ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు డిన్నర్ చేసొద్దాం పద రెడీ అవ్వు అన్నారు గానీ, ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు నేను. కానీ మ్యారేజ్ అయినప్పటి నుంచి అంటూనే ఉన్నాను. ఒకసారైనా క్యాండిల్ లైట్ డిన్నర్‌కెళ్ళాలి మనము అని. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదంతా చూసి. ఈరోజు మేము తినబోయే ఫుడ్ ఓన్లీ వెజ్ మాత్రమే. నో నాన్ వెజ్. యాక్చువల్లీ క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే బీచ్ దగ్గర ఇలా చాలా బావుంటుంది. కానీ ప్రెగ్నెంట్‌గా ఉన్నాను కాబట్టి బీచ్ అలాంటి ప్లేసెస్‌కైతే ఎళ్ళకూడదు కాబట్టి పోలేదు. లేకపోతే అక్కడే ప్లాన్ చేసేవాడిని అని చెప్పారు. మా లోలో మా హ్యాపీ యానివర్సరీ మా యానివర్సరీ. ఇక్కడ వీళ్ళైతే మేమొచ్చినప్పటి నుంచి లవ్ సాంగ్సే ప్లే చేస్తన్నారు. మ్యారేజ్ అయినప్పటి నుంచి డేస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయనే ఫీలింగ్ మాకు. ఈ మధ్యనే మ్యారేజ్ అయినట్టుగా అనిపిస్తాంది గానీ, చూస్తుండగానే 1 ఇయర్ యానివర్సరీ వచ్చేసింది. ఇంక మళ్ళీ తిరిగి చూసేలోపు ఒక పాపో, బాబో గూడా వచ్చేపోతన్నారు. మాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అందరికీ ఎక్సైట్‌మెంట్‌గానే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గూడా. కానీ నాకు మాత్రం ఎక్సైట్‌మెంట్‌తో పాటు కాస్త టెన్షన్ గూడా ఉంది. మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా హ్యాపీగా కంప్లీట్ అయింది. నేనేం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని తెలుసుకొని మా ఆయన ఈ సర్ప్రైజ్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇలాంటి యానివర్సరీస్ చాలానే జరుపుకోవాలి అని అందరూ గూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. ఈ రోబో డైనర్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ మీరు గూడా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఎలా ఏంటి అని నేను పక్కాగా డీటెయిల్స్ చెప్తాను. ఫైనల్‌గా బయట రాబిట్స్ ఉంటే వాటితో కాసేపు టైమ్ స్పెండ్ చేశాను. నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చి నన్ను హ్యాపీగా ఉంచినందుకు థాంక్ యూ సో మచ్ బంగారు.